జరిగింది. ఈ విషాదంలో ఓ తల్లి మరణించింది, ఒక బిడ్డ కూడా ఆసుపత్రి పాలయ్యారు. ఆయన చాలా తీవ్ర అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నాడు. అపస్మారక స్థితిలోనే ఆయన ఆరోగ్యపరుస్తున్నట్టుగా వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్లోని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 ప్రీమియర్ షోలో భాగంగా అక్కడికి అల్లు అర్జున్ వచ్చారు. అప్పటికే పెద్ద ఎత్తున అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసుకున్నటువంటి అభిమానులు చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళతో పాటుగా ఒక బాలుడు కూడా ఇబ్బంది పడ్డారు. ఒక మహిళ రేవతి అనే ఒక మహిళ ఆన్ ది స్పాట్ ఈ తొక్కిసలాట కారణంగాను అనారోగ్య పాలైపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మరణించేసింది. ఆ తర్వాత తన కుమారుడు శ్రీతేజ్ ఆయన కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. స్పృహ తప్పి కింద పడిపోయాడు. పోలీసులు సిపిఆర్ చేసి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రి తరలించేసరికి ఆయన కొంత ప్రస్తుతం అనారోగ్య బారిన ఉన్నారు. ఆయన అపస్మారక స్థితిలో ఆసుపత్రి బెడ్ పైన కొట్టుమిట్టాడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉందని చెప్పి వైద్యులు తెలుపుతున్నారు. ఏదేమైనా ఈ విషయం చాలా ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఏ స్థాయిలో అయితే పుష్ప సినిమా ప్రశంసలు ఎదుర్కొంటుందో అదే స్థాయిలో ఒక విషాదాన్ని కూడా అలుముకుని విషాద ఛాయలు కూడా ఈ సినిమా చుట్టూ అలుముకున్నాయి. ఒక తల్లి 2 బిడ్డలు అనాథం చేయడమే కాకుండా ఒకే కుటుంబానికి సంబంధించిన 2 కూడా అక్కడికి వచ్చి ఇబ్బంది పడడం, ఒక తల్లి మరణించడం, కుమారుడు ఆసుపత్రి బెడ్పై ఉండడం చాలా ఆందోళన కలిగించింది. పోలీసులు అటు సంధ్యా థియేటర్తో పాటుగా అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదు చేశారు. తన సెక్యూరిటీ సిబ్బంది పైన కేసు నమోదు చేశారు. తాజాగా ఇంకొక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ సంబంధించి మనం అల్లు అర్జున్ కి ఎన్హెచ్ఆర్సీ షాక్ ఇచ్చింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. అటు హైకోర్టు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు ఇచ్చిన ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ స్వీకరించింది. దాని ఆధారితంగా విచారణ చేపడతామంటూ కూడా జాతీయ మానవ హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్ తెలిపింది. ఇక చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి థియేటర్ వద్ద పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే కాకుండా వారి యొక్క విధులకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ముందస్తుగా ఎటువంటి ఏర్పాట్లు లేకుండా అల్లు అర్జున్ రావడం, వెంటనే అక్కడికి పెద్ద ఎత్తున జనం గుమికూడడం, ఆ జనాల తొక్కిసలాట్లో ఒక ఆ మహిళ మృతి చెందడం, ఇంకొక బాడు ఇబ్బంది పడడం, ఇవన్నీ గమనించినటువంటి ఆ పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. సో అత్యుత్సాహం ప్రదర్శించారు పోలీసులు అంటూ పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ప్రస్తుతం రామారావు ఇమ్మనేని ఆయన ఫిర్యాదు చేశారు. చిక్కడపల్లి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అల్లు అర్జున్ పైన కూడా మీరు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ సామాజిక బాధ్యత లేదా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఒకసారి మనం కంప్లైంట్ కాపీ కూడా చూస్తున్నాం. మనం దాంట్లో ఒకసారి కంప్లైంట్ కాపీలో ఏం మెన్షన్ చేశారో చూపిస్తాను మీకు నేను. డెత్ ఆఫ్ ఎ లేడీ నేమ్డ్ రేవతి డ్యూ టు లాఠీ చార్జ్ బై పోలీస్ చిక్కడపల్లి who accompanied by a film star named Allu Arjun for promotional show of movie styled as Pushpa 2, due to which the stampede occasioned which resulted in serious injuries of 2 children of Revati, one in critical condition. Take necessary action against the police officials. పోలీసు లాఠీ చార్జ్ చేయడంతోనే తొక్కిసాట జరిగింది. అక్కడ పోలీసు అత్యుత్సాహమే కారణం అన్నట్టుగా పోలీసుల పేరు జోడిస్తూనే అల్లు అర్జున్ పైన కూడా చర్యలు తీసుకోవాలని ఆ కంప్లైంట్ కాపీలో రాశారు. who have extended lathi charge and also the necessary action on Allu Arjun film actor for entering into the crowded place without proper arrangements for crowd management, causing death of Shri Revati. ఒక తగు చర్యలు ముందస్తుగా తీసుకోకుండా ఆయన అనవసరంగా జనాలు గుమికున్నటువంటి ప్రదేశానికి వచ్చి ఇంతటి ప్రమాదానికి, ఇంతటి విషాదానికి కారణమయ్యారు. కాబట్టి అల్లు అర్జున్ పైన కూడా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. ఎన్హెచ్ఆర్సీ కూడా రియాక్ట్ అయింది. ఆ కంప్లైంట్ని తీసుకొని చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ ఏకంగా రామారావు ఇమ్మనేని రామారావు గారు అందుబాటులోకి వచ్చారు. మనకి హైకోర్టు అడ్వకేట్ ఆయన కంప్లైంట్ చేశారు. రామారావు గారు, సో మీ కంప్లైంట్లో చాలా క్లియర్గా పోలీసులు లాఠీ చార్జ్ కారణంగానే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఆ మహిళ మరణించింది. అక్కడ జనం గుమికున్న విషయం తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అల్లు అర్జున్ రావడం తప్పు అన్నట్టుగా 2 పేరు మెన్షన్ చేశారు. సో ఎన్హెచ్ఆర్సీ ఎలా రియాక్ట్ అయింది, మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ముందుగా మనోజ్ గారు, ఈ విషయంలో పోలీస్ వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించిందని నేను అనుకుంటున్నాను. మీరు విజువల్స్ లో చూడవచ్చు, ఒక లాఠీతోని ఎట్లా పడితే అట్లా ఇండిస్క్రిమినేట్ గా ప్రజలను కొట్టడం అనేది, అది ఎందుకు కొడతారండి? వాస్తవానికి ఆ స్టాంపేడ్ కు కారణం లాఠీ చార్జే. ఇంకొకటి, ఈ సెలబ్రిటీగా చెప్పుకుంటున్న ఈ మన అల్లు అర్జున్ గారు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా నువ్వు చేసుకో, నీ సినిమా చేసుకో, లేకుంటే నీ ప్రమోషన్ చేసుకో, లేకుంటే ఏదైనా చేసుకో, అదో పెద్ద కళాఖండం అన్నట్టు ప్రభుత్వాలు వాళ్లకు రాయితీలు ఇవ్వడము, అడ్డమైన సినిమాలు చూసి
దానిలో ఏమున్నది మొత్తం దొంగతనాలు చేయాలి, స్మగ్లింగ్ చేయాలి, గవి చేయాలి అని చూపెడతారు. అయితే అవి ఏమైనా చూపెట్టుకోరు, అది మనకి ఇష్టం లేకపోతే మనం చూడం కానీ. అయితే దాంట్లో ఈయన వచ్చుడు కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి. దీనికి ఈవెంట్ అంటారు. సిటీ పోలీస్ కమిషనర్ నుండి ఈవెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఒక ఎస్కాట్ లా కొన్ని వందల కార్లలో ఎట్లా పడితే అట్లా వచ్చి ట్రాఫిక్ జామ్ ముందస్తుగా ట్రాఫిక్ జామ్, దాని తర్వాత ఆ క్రౌడెడ్ ప్లేస్ మొత్తము అంతమంది జనాన్ని కంటైన్ చేయొచ్చా చేయలేదా అనే విషయాన్ని థియేటర్ యాజమాన్యం గుర్తించలేదు. సరే, అదే సమయంలో పోలీస్ వాళ్ళు కొద్దిగా అప్రమత్తతో ఉండి అతన్ని రానియకుండా అన్ని ఆపేస్తుంటే, లేకుంటే దాన్ని కొద్దిగా అరేంజ్మెంట్ చేసి ఇంకొక బెటాలియనో లేకుంటే ప్లాటూనో లేకుంటే మన రిజర్వ్ పోలీస్ ఓవర్లో పిలుచుకొని క్రౌడ్ ని కొద్దిగా నియంత్రణ చేసినుంటే ఇంత పెద్ద సంఘటన దుర్ఘటన అనేది కాకపోవు. ఆ పిల్లగాడు కూడా చనిపోయిందంట. మీకు తెలుసో తెలియదో మనోజ్ గారు, నాకు కొన్ని సామాజిక మాధ్యమాలలో టీవీలలో చూపెడతాను. ఆ పిల్లగాడు కూడా చనిపోయిందంట. ఆ పిల్లగాడు కూడా అనుకరిస్తాడట ఈ పుష్పలో ఉన్న క్యారెక్టర్ ని అనుకరిస్తాడంట. అంటే సమాజం మీద ఏ ముద్ర వేస్తున్నాయి ఇటువంటి సినిమాలు అనేది మనం ముందుగా చూడాలి. అదే విధంగా ఈవెంట్ కి పర్మిషన్ లేదు అక్కడ. ఆయన ఒక యాక్టర్, సినిమా ప్రమోషన్ లో భాగంగా వస్తున్నారు. కొంతమంది పోలీసులు కూడా వచ్చారు. ఏ పర్మిషన్ తీసుకోకుండా వచ్చారు. అదే నిజంగానే పర్మిషన్ లేకుండా ఉన్నట్లయితే చాలా పెద్ద కేసు. ఎందుకంటే కొన్ని విషయాలు మనం చూస్తున్నాం సమాజంలో. ఒక చిన్న విషయం పైన రోడ్డు ఎక్కామంటేనే ఎటువంటి కేసులు పెడుతున్నారు, ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు చూస్తున్నాం. అటువంటిది ఏ పర్మిషన్ లేకుండా ఇంతటి స్థాయిలో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేందుకు వచ్చాడు కాబట్టి చాలా పెద్ద కేసు అవుతుంది. మరి ఏం పర్మిషన్ లేదంటారా? ఇప్పుడు ప్రొసెషన్ అంటారు దాన్ని ఏమంటారు కానీ బండ్లు తీసుకొని ఎట్లా పడితే అట్లా అది వ్యక్తిగత భద్రతా సిబ్బందితో ఎట్లా పడితే అట్లా వచ్చుడు, దాన్ని ఏమంటారు ప్రొసెషన్ అని అంటారు కదా. ప్రమోషన్ అనేది ఏంది? ఒక ఈవెంట్ ఏంటన్నా సిటీ అవుట్స్కర్ట్స్ లో కానీ లేకుంటే పెద్ద ఒక కన్వెన్షన్ హాల్ అన్న తీసుకొని దాంట్లో చేస్తే దాన్ని ప్రమోషన్ అంటారు. ఇదేంది ఊరు మీద పడడం? ఎట్లా పడితే అట్లా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరిని నియంత్రిస్తారండి? ఇక ఆయన మీద పడకుండా లేకుంటే ఏమైనా ఇబ్బందులు కాకుండా వ్యక్తిగత భద్రతా సిబ్బంది నియంత్రిస్తారు ఉంటారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఆ క్రౌడ్ ని కంటైన్ చేసే ముందు కొద్దిగా ఇంకా కొద్దిమంది పోలీసులు మీరు చూడవచ్చు, చాలా టీవీలలో విజువల్స్ లో చూపెట్టిండ్రు. ఒక ఆయన అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్ఐయో కొద్దిగా లావు ఉన్నాడు, మీరు చూడండి. అది ఆ విజువల్ లో ఎట్లా పడితే అట్లా ఇండిస్క్రిమినేట్ గా కొడుతుండు. అంటే లాఠీ చార్జ్ ఏ సమయాలలో చేయాలని కూడా పోలీస్ వాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి, సూచనలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎట్లా పడితే అట్లా ఇప్పుడు క్రౌడ్ మీద లాఠీ చార్జ్ చేసి ఇప్పుడు నువ్వు అతన్ని రానియకుండా మీరు కంటైన్ చేయాలి, అన్ని ఆపాలి. మీకు అంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూరా? ఎన్నో ఫామ్ హౌస్ లో మందు తాగుతుంటే నీ ఈవెంట్ పర్మిషన్ లేదని పోయి పట్టుకుంటారు. దాన్ని ఒక 4 రోజులు 5 రోజులు మొత్తం పెద్ద న్యూసెన్స్ అది మొత్తం టీవీలలో అన్ని సామాజిక మాధ్యమాలలో వస్తాయి. మరి ఈడేడుందండి ఈవెంట్ పర్మిషన్ ఉందా? ఈయన ఎందుకు రోడ్ మీద ప్రొసెషన్ తీయడానికి ఈయనకు పర్మిషన్ ఉందా? క్రిమినల్ కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పైన, థియేటర్ పైన, అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మీరు రాసిన ఈ ఎన్హెచ్ఆర్సీ స్వీకరించిందా? కంప్లైంట్ స్వీకరించిందా? ఎన్హెచ్ఆర్సీ కేసులో నంబర్ అయిందండి. నంబర్ అయింది, మెయిన్ నంబర్ అయ్యి ఫిర్యాదు విచారణ చేసే అవకాశం ఉంటది. రేపటి నెలలున్న విచారణ చేపట్టే అవకాశం ఉంటది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఒక న్యాయవాదిగా మీరు ఒక జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం, కళ్ళ కట్టినట్టు కనబడింది, ఏం జరిగింది అనేది. పోలీసులు నిజంగా అనుకున్నట్టుగా లాఠీ చార్జ్ చేశారు, తొక్కిసాటు గురైన తర్వాత నిజంగా అక్కడ సిబ్బంది కూడా, ఆయన వెంట వచ్చిన సిబ్బంది కూడా ఆయనకు రక్షణగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రజల రక్షణ కోసం వాళ్ళు తొక్కిసాటు అడ్డుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండదు. సో ఇదంతా ఒకదాని వెంట ఒక ఇంటర్లింకింగ్ కారణమై వాళ్ళిద్దరు కూడా మరణించడం జరిగింది. ఇప్పుడు మాకున్న సమాచారం మేరకైతే అబ్బాయి ఇంకా చికిత్స పొందుతున్నాడనే తెలుస్తోంది. సో ఏదైనా కూడా ఆ తల్లి మరణించింది. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎటువంటి నిజంగా సిచ్యువేషన్ రేజ్ అయితే న్యాయం జరుగుద్ది? అయితే ముందుగా ఇప్పుడు కమిషనర్ గారు దీని మీద స్పందించాలి. కమిషనర్ గారు దీన్ని స్పందించి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఆడికి ఎట్లా వస్తాడు ఆయన. రెండవ అంశం ఏంటంటే పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు? అదేమన్నా ప్రొటెస్ట్ చేస్తుర్రా లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం